వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ క్లాస్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి మనకు 2 ఫేజ్లు అయితే కంప్లీట్గా అయ్యాయి. థర్డ్ ఫేజ్ అయితే మనకి ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి. అయితే థర్డ్ ఫేజు అలాగే నెక్స్ట్ జరగబోయే హూబ్లీ బోర్డుకు సంబంధించి అభ్యర్థులంతా కూడా పాలిటిక్స్ సంబంధించి మ్యాక్సిమం ఎక్స్పెక్టెడ్ ఆర్టికల్స్ సంబంధించి అయితే ఒక క్లాస్ చేయడం అనేది జరిగింది. కానీ ఆర్టికల్కి సంబంధించి అయితే ప్రతిరోజు ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పైన అయితే ఈ క్లాస్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా కోసం ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. యాక్చువల్లీ మనకి ఆర్టికల్స్ అనేవి అది ఇంపార్టెంట్ ఇది కాదని ఏమి ఉండదు. సమకాలీన అంశాలకి సంబంధించి ఏవైతే వార్తల్లో ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అలాగే కామన్గా ఎప్పుడు కొన్ని ఆర్టికల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. వాటిని బేస్ చేసుకొని అలాగే 2 పేజీల్లో జరుగుతున్నటువంటి షిఫ్ట్లు వైజ్గా వచ్చిన ప్రశ్నలన్నీ కూడా మనం ఒకసారి పరిశీలించిన తర్వాత ఏ ప్రశ్నలు అయితే ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందనే ఎక్కువ ప్రశ్నలు అంటే ఏ ఏరియా నుంచి వచ్చే అవకాశం ఉంటుందనే దృష్టిలో పెట్టుకొని ఈ క్లాస్ అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక మార్క్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకే, సరే విందాం, సరే చూద్దాం. మనకి ఆర్టికల్కి సంబంధించి ప్రాథమిక హక్కులకు సంబంధించి అయితే ఎక్కువ ప్రశ్నలు రావడం జరిగిందండి. అలాగే ప్రాథమిక విధులు, అలాగే పంచాయతీరాజ్. ఓకే, అయితే ప్రాథమిక విధులపైన ఓన్లీ ప్రాథమిక విధులపైన అయితే మనం ఒక క్లాస్ అయితే చేయడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ పైన కూడా ఒక క్లాస్ అయితే చేయడం జరిగింది. చిన్న చిన్న క్లాసులు ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చే క్లాసులు అయితే 2 చేయడం జరిగింది. అలాగే భాషలకు సంబంధించి కూడా ప్రతి ఎగ్జామ్లో ఒక ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. కాబట్టి దానిపైన కూడా ఒక క్లాస్ అయితే మనం చేయడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా ఆర్టికల్స్ సంబంధించి అయితే మనము ఒక వీడియో అయితే చేయబోతున్నాం. సరే, మనకి ఫస్ట్ మనం చూసుకుంటే ప్రాథమిక హక్కులండి. ప్రాథమిక హక్కులకు సంబంధించి ఫస్ట్ మనం చూస్తే ప్రాథమిక హక్కుల్లో మనకి మ్యాక్సిమం ఆర్టికల్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. మనకి ఆర్టికల్ 14 ప్రకారము చట్టం ముందు అందరూ సమానమే. ఓకే, చట్టం ముందర అందరూ సమానమని చెప్పేసి మనకి ఆర్టికల్ 14 అనేది చెప్తుంది. అలాగే ఆర్టికల్ 15 ప్రకారము ఏ వ్యక్తి పైన కూడా భారతదేశంలో ఏ వ్యక్తి పైన కూడా మనం వివక్షత చూపించరాదు. రాజ్యం కానీ వ్యక్తులు కానీ అంటే కులం ఆధారంగా కానీ మతం ఆధారంగా కానీ వర్గం ఆధారంగా కానీ ప్రాంతం ఆధారంగా కానీ అలాగే స్త్రీలని లేదా పురుషులు అని చెప్పేసి ఎవరిపైన కూడా వివక్షత చూపించరాదని చెప్పేసి మనకి ఆర్టికల్ 15 అయితే తెలియపరుస్తుంది. అలాగే ఆర్టికల్ 16 చూసుకుంటే అవకాశాల్లో సమానత్వం అండి. అవకాశాలలో సమానత్వము. ఓకే, ఎలాగ అర్థం చేసుకోవాలంటే మనము గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఏ వ్యక్తి పట్ల కూడా కులము మతము వర్గము అని చెప్పేసి ప్రాంతము స్త్రీ పురుష అని చెప్పేసి ఎవరికి కూడా అవకాశాలను నిరాకరించరాదని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మనం చెప్పే అన్నిటిలో కూడా ఎక్సెప్షన్స్ ఉంటాయి, అది వేరే విషయం. గ్రూప్ డి పరంగా ఆ ఎక్సెప్షన్స్ ఇవన్నీ ఇప్పుడు మాట్లాడలేము. ఓకే, అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్టికల్ 17 అండి. ఆర్టికల్ 17 మనకేం చెప్తుందంటే అంటరానితనం అనేది నిషేధం అండి. అంటే అస్పృశ్యత ఏ కారణం చేత కూడా చూపించరాదు. ఓకే, అంటరానితనం. అలాగే మనకి ఆర్టికల్ 18 చూసుకుంటే బిరుదులు రద్దండి, టైటిల్స్. ఓకే, బిరుదులు రద్దు. అలాగే మనం 19 కూడా ఇంపార్టెంట్ అండి. 19 ఇవన్నిటికంటే మనకు చాలా ఇంపార్టెంట్. స్వాతంత్ర హక్కులండి, స్వేచ్ఛ మరియు స్వాతంత్ర హక్కులు. ఓకే, వీటికి సంబంధించి మనకి ఇవి కూడా ఇంపార్టెంటే, స్వేచ్ఛ స్వాతంత్ర హక్కులు. ఓకే, అలాగే మనకి ఆర్టికల్ 20 కూడా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రశ్న అనేది రావడం జరిగిందండి. ఈ ఏరియాస్ మనం చూసుకుంటే ఆర్టికల్ 15 పైన వచ్చింది, 16 పైన కూడా ప్రశ్న అనేది రావడం జరిగింది. 17 రాలేదు, 18 రాలేదు, ఇంకా 14 కూడా రాలేదు. నెక్స్ట్ మనము చూసుకుంటే ఆర్టికల్ 20 పైన అయితే ప్రశ్న అనేది రావడం జరిగిందండి. ఆర్టికల్ 20 మనకి ఏం చెప్తుందంటే అక్రమ శిక్ష నుండి రక్షణ అండి. అక్రమ శిక్ష నుండి రక్షణ. ఓకే, దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే మనం ఏదైనా అంటే ఎగ్జాంపుల్ ఏదైనా కేసు అయ్యి మనం జైలుకి వెళ్ళినా కోర్టుకు వెళ్ళినా అంటే మనం ఎంత తప్పు చేస్తే అంతే శిక్ష వేయాలని చెప్పేసి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఒక తప్పుకి ఒకటే శిక్ష అని చెప్పేసి కూడా దీన్ని మనము అర్థం చేసుకోవాలి. అలాగే ఆ టైంలో అమల్లో ఉన్న చట్టాలను అనుసరించే శిక్ష వేయాలని చెప్పేసి కూడా మనము అర్థం చేసుకోవాలి. ఆర్టికల్ 20. ఓకే, ఇటు కూడా చూద్దాం. నెక్స్ట్
ఆర్టికల్ 21 అండి. ఆర్టికల్ 21 ప్రకారం మనకి జీవించే హక్కు, ఎక్కడైతే ప్రశ్న అయితే రావడం జరిగిందండి. జీవించే హక్కు మనకి ఆర్టికల్ 21. అలాగే ఆర్టికల్ 21A, దీని గురించి కూడా మనం క్లాస్ అయితే చేయడం జరిగింది. నిర్బంధ విద్యా హక్కు అండి. విద్యా హక్కు గురించి మనకి చాలా ఇంపార్టెంట్. నిర్బంధ విద్యా హక్కు ఆర్టికల్ 21A. మళ్ళీ ఆర్టికల్ 22 కూడా ఇంపార్టెంట్. ఇదేంటి ఇవన్నీ ఇంపార్టెంట్ కదా, ఒకసారి చెప్పేది సరిపోతుందంటే ఇవన్నీ ఒకసారి చెప్తే మీకు గుర్తుంటాయని ఉద్దేశంతో ఇది చెప్పడం జరిగింది. మిగతా పార్ట్స్లో అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ఈ క్లాస్కి సంబంధించి. ఓకే, అయితే 21A అనేది విద్యా హక్కు. అలాగే 22 అనేది మనకి అక్రమ అరెస్ట్ నుంచి రక్షణ అండి. ఇక్కడ కూడా ఒక ప్రశ్న అయితే రావడం జరిగిందండి. అక్రమ అరెస్ట్ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఓకేనా, అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మనము తప్పు చేయకుండా మనల్ని ఎవరు అరెస్ట్ చేయకూడదు. ఒకవేళ అరెస్ట్ చేసినా 24 గంటల ముందుగానే కోర్టులో ప్రవేశపెట్టాలి. అలాగే అరెస్ట్కి సంబంధించి ఖచ్చితంగా కారణాలు తెలియపరచాలని చెప్పేసి కూడా మనము అర్థం చేసుకోవాలి. ఈ ఏరియాలో ప్రశ్న ఎలాగ వచ్చిందంటే ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించి ఏ ఆర్టికల్లో ఉంటుందని చెప్పేసి కూడా అడగడం జరిగింది. దాన్ని మనం ఎక్సెప్షన్గా భావించాలి. 22 ప్రకారము తప్పు చేయకుండా అరెస్ట్ చేయకూడదు కదా, ఆ ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రకారం అయితే తప్పు చేయకపోయినా ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేసే అవకాశం అనేది ప్రభుత్వాలకు ఉంటుంది. ఓకే, అలాగే మనకి 23 మరియు 24 కూడా ఇంపార్టెంట్ అండి. ఈ ఏరియాలో మనకి 24 పైన అయితే ప్రశ్న రావడం జరిగింది. 23 అనేది వట్టి చాకిరి అండి. వెట్టి చాకిరి, బేగార్ అంటాం కదా, వెట్టి చాకిరి అనేది ఎందుమూలన కూడా దీన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. అలాగే 24 ప్రకారం ఏమడిగాడంటే ప్రశ్న, నిర్బంధ స్థలాలైనటువంటి ఫ్యాక్టరీలు కంపెనీల్లో 14 సంవత్సరాల కంటే చిన్నపిల్లల్ని ఎవరిని కూడా పని చేయించరాదని చెప్పేసి మనకి చెప్తుంది బాల కార్మికులకు సంబంధించి. ఓకే, ఇక్కడ బాలక 23, 24కి సంబంధించి ఖచ్చితంగా మనం కొన్ని చట్టాలను అయితే మీరు చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి 22 మరియు 20 ఆర్టికల్స్కి సంబంధించి కూడా చట్టాలు అనేవి భారతదేశంలో చేయడం జరిగింది. వాటిని కూడా చూసుకొని వెళ్తే మనకి ఫెచ్చింగ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 24 తర్వాత మనం చూసుకుంటే మత స్వాతంత్ర హక్కులకు సంబంధించి 25ని మనం చూసుకొని వెళ్తే మంచిదండి. మత స్వాతంత్ర హక్కుల్లో భాగంగా 25 ప్రకారము నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఓకే, నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. అలాగే మతాన్ని అభివృద్ధి పరుచుకోవచ్చు. మన ప్రబోధాన్ని బట్టి మన మతాన్ని మనము అభివృద్ధి పరుచుకోవచ్చు. ఓకే, అలాగే ఇందులో భాగంగా మనకి ఇందులో చివరిది ఏంటంటే మత సామరస్యానికి సంబంధించి హక్కుల్లో భాగంగా 28 ప్రకారము మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా విద్యా సంస్థల యందు, ప్రభుత్వ సంస్థల యందు ఎక్కడ కూడా మత బోధనలు చేయకూడదండి. మత బోధనలు చేయకూడదు. ఓకే, అలాగే 29, 30ని ఒకసారి మనం చూసుకుంటే 29 మరియు 30ని మనం ఒకసారి చూసుకుంటే 29 ప్రకారము భారతదేశంలో ఏ వ్యక్తిని కూడా కులమాధారంగా కానీ మతమాధారంగా కానీ అలాగే వర్గము, వర్ణము, స్త్రీ, పురుష అని చెప్పేసి ఏ సంస్థలో కూడా ప్రవేశాన్ని నిరాకరించరాదండి. ఓకే, ప్రవేశాన్ని నిరాకరించరాదు 29 ప్రకారం. అలాగే 30 ప్రకారం మనము విద్యా సంస్థలను అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకే, 30 ప్రకారము దీనికి సంబంధించి విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ప్రాథమిక హక్కులకు సంబంధించి ఈ ఆర్టికల్స్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసినవే. ఆల్రెడీ మనం రివ్యూలో భాగంగా ఇవన్నీ గురించి కూడా మనం మాట్లాడడం కూడా జరిగింది. అలాగే 32 కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, 32కి సంబంధించి అంబేద్కర్ ఏమంటాడంటే ఆత్మ లాంటిదని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది కదా, దీన్ని మనం రాజ్యాంగ పరిహార హక్కు అని చెప్పడం జరుగుతుంది. అలాగే 32 ప్రకారం మనకి సుప్రీంకోర్టు రిట్లను కూడా జారీ చేయడం అనేది జరుగుతుంది. ఈ హక్కులకు రక్షణ వంటిది, పూచీకత్తు అని కూడా మనం దీన్ని పిలవచ్చు. 32 కూడా ఇంపార్టెంట్. ఓకే, మనకు కంప్లీట్గా ప్రాథమిక హక్కులు అయితే అయిపోయాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే డిపిఎస్పికి వెళ్దాం. రాజ్య విధాన ఆదేశక సూత్రాలండి. రాజ్య విధాన ఆదేశక సూత్రాలకు సంబంధించి కొన్ని ఆర్టికల్స్ అనేవి ఇంపార్టెంట్. అవేమిటంటే 38 అండి. అవేమిటంటే 38 ప్రకారం ఏంటంటే ఎవరైనా వెనకబడిన వాళ్ళకి ఎవరికైనా న్యాయాన్ని ఉచితంగా అందించడం కోసము న్యాయానికి సంబంధించిన సంస్థలను ప్రభుత్వము ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకి డిపిఎస్పిలో చెప్తుంది. ఖచ్చితంగా ఏర్పాటు అయ్యి ఉండవు, ఎందుకంటే ఇవి ఈ యొక్క న్యాయస్థానాలకు సంబంధించి వీటికి రక్షణ అనేది ఉండదు, ఎందుకంటే చట్టాలు చేసి ఇవి అమలు చేయాలి కాబట్టి. ఓకే, అలాగే 38 ఓకే,
అలాగే మనం 40 చూసుకుంటే ఇక్కడ ఒక ప్రశ్న వచ్చిందండి. ఇది అడిషనల్గా చెప్పాను. గ్రామ స్వపరిపాలన. ఓకే, గ్రామ స్వపరిపాలన గురించి అయితే మనకి పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 40 అయితే మనకు చెప్తుంది. అలాగే ఆర్టికల్ 42 కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 42 ఏం చెప్తుందంటే స్త్రీలకు సంబంధించి ప్రసూతి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి, ప్రసూతి సౌకర్యాలు ఎక్కువ ఈ ఏరియాలో అయితే ప్రశ్న వస్తుంది. ప్రసూతి సౌకర్యాల గురించి అయితే మనకి ఆర్టికల్ 42 అయితే చెప్తుంది. ఇందులో ఉంటాయి, మనం షార్ట్లో చెప్పుకుంటాం. ప్రసూతి సౌకర్యాలకు సంబంధించి అయితే, మెటర్నిటీ లీవ్కి సంబంధించి అయితే ఆర్టికల్ 42. అలాగే మనం చూసుకుంటే ఆర్టికల్ 44 అండి. ఆర్టికల్ 44 అనేది కామన్ సివిల్ కోడ్. ప్రస్తుతం ఎక్కడుంది? గోవాలో ఉంది. ఇది కొద్దిగా ఇంపార్టెంట్, ఎందుకంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కామన్ సివిల్ కోడ్కి సంబంధించి అక్కడ ఒక కమిటీని అయితే వేయడం జరిగింది. ఆ కమిటీ పేరు మీరు కామెంట్ చేయండి. అలాగే 45 కూడా మనకి ఇంపార్టెంట్ అండి. 21A అడిగాడంటే 45కి సంబంధించి కూడా 86వ రాజ్యాంగానికి సంబంధించి ఇది కూడా మనకు ఉంటుంది. 45 ప్రకారం మనకి పూర్వ ప్రాథమిక విద్య ఉంటుంది కదండి. అంటే 6 సంవత్సరాల కంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పోషకాహారాన్ని కల్పించడం అయితే కావచ్చు, వాళ్ళకి విద్యా బుద్ధులు ఇవన్నీ నేర్పించమని చెప్పేసి అయితే మనకి ఆర్టికల్ 45 చెప్తుంది. మనం ఎగ్జాంపుల్ అంగన్వాడీని మనం తీసుకోవచ్చు. ఓకే, పూర్వ ప్రాథమిక విద్య. ఓకే, పూర్వ ప్రాథమిక విద్య. ఓకే, అలాగే మనం చూసుకుంటే 45 తరువాత 47 ఒకటి మనం చూసుకుంటే బెటర్ అండి. 47 ప్రకారం మనం ఏం చేయాలంటే మద్యపానం నిషేధించడానికి సంబంధించి, మద్యపానం నిషేధానికి సంబంధించి చట్టాలు చేసుకోవచ్చు. అలాగే అంత ఇంపార్టెంట్ అని నేను చెప్పను, కానీ దీనికి సంబంధించి 47, 48, 48A, 49 అనేవి ఒకసారి మనం చూసుకుంటే బెటరు. ఎందుకంటే ఇవన్నీ కూడా చైన్ సిస్టమ్ లాగా ఉంటాయి. 47 అనేది మద్యపానం అయితే 48 అనేది వన్యమృగ సంరక్షణకు సంబంధించి, గోవధ అనేది గోవధ నిషేధం అండి. ఇదంతా చైన్ సిస్టమ్. మద్యపానము, ఆ తరువాతే NV నాన్ వెజ్ సంబంధించి గోవధ. అలాగే 48 గోవధ కదా. అలాగే 48A అనేది పర్యావరణ పరిరక్షణ అండి. పర్యావరణ పరిరక్షణ. ఓకే, పర్యావరణ పరిరక్షణ. అలాగే మనం చూసుకుంటే 49 ఏంటంటే భారతదేశానికి సంబంధించి గొప్ప సంస్కృతి ఉంది కదండి. ఆ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పేసి మనకు 49 అనేది చెప్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి పురాతన కట్టడాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని మనం చెడగొట్టకూడదు, వాటన్నిటిని కూడా సంరక్షించుకోవాలండి. పురాతన కట్టడాలు. ఓకే, ఇక్కడికి ఇది ఇంపార్టెంట్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్టికల్ 50 అండి. భారతదేశంలో మనకి న్యాయశాఖ అనేది ఉంటుంది. న్యాయశాఖ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ కదండి. ఈ యొక్క ఆర్టికల్ 50 ప్రకారము కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను అయితే వేరు చేయడం జరుగుతుందండి. ఓకే, ఆర్టికల్ 50 ప్రకారము కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడం జరుగుతుందండి. కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అలాగే 51 కూడా మీరు చూసుకొని వెళ్ళండి, తప్పేం లేదు. 51 ప్రకారం అయితే భారతదేశము ఇతర దేశాల పట్ల అయితే స్నేహభావంతో అయితే కలిసిమెలిసి ఉండాలి. అలాగే మనం చూసుకుంటే 51A ఇది లేని పేపర్ లేదండి. ప్రాథమిక విధులు. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ ఆల్రెడీ నేను క్లాస్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి ఇది కూడా చూడండి ఎవరైనా చూడకపోతే. ఓకే, అలాగే 51A తరువాత 52 అండి. ఏంటి 52? ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్. ఈ మధ్య రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి కాబట్టి భారతదేశానికి రాష్ట్రపతి గారు ఉంటారని చెప్పేసి 52 అయితే మనకి క్లియర్గా తెలియపరుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక ప్రశ్న వచ్చిందండి. 53 పైన అయితే 3 సార్లు ప్రశ్న అయితే రావడం జరిగింది. ఆర్టికల్ 53 ప్రకారము భారతదేశానికి సంబంధించి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మనకి రాష్ట్రపతి ఉంటాడని చెప్పేసి చెప్తుంది. అడిషనల్గా చాలా చెప్పుండొచ్చు. మెయిన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు. ఓకే,
ఇంకా 54, 55 అంటే ఎలక్టోరల్ కాలేజీ కావచ్చు, ఎన్నిక పద్ధతి 55 కావచ్చు, పదవీ కాలం 56 కావచ్చు. అయితే అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పదలుచుకోవట్లేదు. ఒకవేళ చూడాలనుకుంటే మీరు చూసుకొని వెళ్ళండి. నేను అనుకున్నటువంటి ఎక్స్పెక్టెడ్ ఆర్టికల్స్ని అయితే చెప్పడం జరుగుతుంది. ఇక చెప్పబోయే ఆర్టికల్స్ అన్నీ కూడా తగ్గించడం జరుగుతుంది. ఎందుకంటే మెయిన్ ప్రాథమిక హక్కుల నుంచి ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ పూర్తిగా అయితే చెప్పుకోవడం జరిగింది. అయితే 53 ప్రకారం అయితే మన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రాష్ట్రపతి ఉంటాడు. అలాగే 60 ప్రకారం అండి, ఈయన 60 ప్రకారము ప్రమాణ స్వీకారం చేస్తారండి. ఇక్కడ ఒక ప్రశ్న అయితే రావడం జరిగిందండి. ప్రమాణ స్వీకారము ఆర్టికల్ 60 ప్రకారం రాష్ట్రపతి గారు అయితే చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే 61 అండి. 61 ప్రకారము తొలగింపు మహాభియోగ తీర్మానం. ఓకే, మహాభియోగ తీర్మానం అనేది ఆర్టికల్ 61 అయితే మనకి తెలియపరుస్తుంది. అలాగే మనం చూసుకుంటే నెక్స్ట్ మనం చూస్తే 63 అండి. 63 ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడండి, వైస్ ప్రెసిడెంట్. ఓకే, 63 ప్రకారం ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు. ఇక్కడ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, 64 ప్రకారం ఏం చేస్తాడంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా పనిచేయడం అయితే జరుగుతుందండి. రాజ్యసభ చైర్మన్గా పనిచేయడం జరుగుతుంది 64 ప్రకారము. అలాగే 65 ప్రకారము తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తాడండి. తాత్కాలిక రాష్ట్రపతిగా, రాష్ట్రపతి లేని క్రమంలో 65 ప్రకారం అయితే తాత్కాలిక రాష్ట్రపతిగా అయితే పనిచేయడం జరుగుతుంది. ఓకే, అలాగే మనం చూసుకుంటే ఇక్కడే మనం ఒకసారి చూసుకుంటే 60 తరువాత 65 తరువాత 71 అండి. 71 కూడా మనకి ఇంపార్టెంటే. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏదైనా వివాదాలు వస్తే, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏదైనా వివాదాలు వస్తే, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏవైనా వివాదాలు వస్తే ఆర్టికల్ 71 ప్రకారము న్యాయస్థానాలను అనేది ఆశ్రయించడం అనేది జరుగుతుందండి. 71 ప్రకారము న్యాయస్థానాలను అయితే ఆశ్రయించడం అనేది జరుగుతుంది. ఓకే, అలాగే మనం చూసుకుంటే ఆర్టికల్ 75 ఒకటి మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 75కి సంబంధించి 1, 2, 3 ఉంటాయి. 1A అని చెప్పేసి కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీరు చూసుకొని వెళ్ళండి. దీనికి సంబంధించి రాష్ట్రపతి ఏం చేస్తాడు, ఆర్టికల్ 75 ప్రకారము కేంద్ర మంత్రిమండలిని అలాగే ప్రధానమంత్రిని అయితే నియమించడం జరుగుతుంది. అలాగే 75(3) ప్రకారము 75(3) ప్రకారం ఇది మనకు ప్రశ్న అయితే రావడం జరిగింది. 75(3) ప్రకారం కేంద్ర మంత్రిమండలి లోక్సభకు అయితే బాధ్యత వహించడం అయితే జరుగుతుంది. ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకుంటే 76 అండి. నెక్స్ట్ చూసుకుంటే 76 అటార్నీ జనరల్ను రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది. ఓకే, అటార్నీ జనరల్ను రాష్ట్రపతి అయితే నియమించడం జరుగుతుంది. ఓకే, అలాగే మనం చూసుకుంటే ఆర్టికల్ 79 అండి. ఆర్టికల్ 79 కూడా మనకు చాలా ఇంపార్టెంట్. పార్లమెంట్ అంటే ఏంటి అసలు నిర్వచనం అయితే ఇవ్వడం జరుగుతుందండి. పార్లమెంట్ అంటే ఏంటి అని చెప్పేసి ఒక నిర్వచనం అయితే ఇవ్వడం జరుగుతుంది ఆర్టికల్ 79. ఓకే, అసలు పార్లమెంట్ అంటే ఏంటి, రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి కలిపితేనే పార్లమెంట్ అని మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 80కి సంబంధించి రాజ్యసభ గురించి మనకు తెలియపరుస్తుందండి. 80 రాజ్యసభ గురించి అయితే తెలియపరుస్తుంది. ఇంకా దీనికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే అంటే స్టేట్స్కి సంబంధించి కానీ ఇంకా పెద్ద ఎగ్జామ్స్ సంబంధించి అయితే ఇంపార్టెంట్. 80లో 3 ప్రకారం అయితే రాజ్యసభకు 12 మందిని రాష్ట్రపతి అయితే విశిష్ట వ్యక్తులు నియమించడం జరుగుతుంది, అది వేరే విషయం. నెక్స్ట్ మనం చూసుకుంటే 81 అండి. లోక్సభ గురించి అయితే మనకి తెలియపరుస్తుందండి. లోక్సభ గురించి అయితే 81 తెలియపరుస్తుంది. ఓకే, అలాగే మనం చూసుకుంటే నెక్స్ట్ మనం చూసుకుంటే 97 అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే 97 సభాధ్యక్షులు అలాగే చైర్మన్లు ఉంటారు కదా, లోక్సభలో సభాధ్యక్షుడు కావచ్చు, అలాగే రాజ్యసభలో చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ వీళ్ళంతా ఉంటారు కదండి, వాళ్ళకి జీతభత్యాలు శాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికి, చైర్మన్స్ అండ్ స్పీకర్కి జీతభత్యాలు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఉపరాష్ట్రపతి హోదాలో డబ్బులు తీసుకోడండి. ఈ యొక్క రాజ్యసభ చైర్మన్ హోదాలో అయితే డబ్బులు తీసుకుంటాడు. 64 ప్రకారము రాజ్యసభ చైర్మన్గా వర్క్ చేయడం జరుగుతుంది. 97 ప్రకారం అయితే జీతం తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మనం చూసుకుంటే ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆర్టికల్ 100 అండి. ఆర్టికల్ 100 అనేది
కోరం అండి. అంటే లోక్సభ సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటే ఎంత కోరం ఉండాలని చెప్పేసి మనకు చెప్తున్న ఆర్టికల్ ఏంటంటే 100వ ఆర్టికల్ 1/10 వంతు అని చెప్పేసి ఉండాలని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. కోరం అంటే దీని అర్థము. అలాగే ఆర్టికల్ 102 అండి. ఆర్టికల్ 102 ప్రకారం మనం చూసుకుంటే పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అనర్హతల గురించి అయితే మనకి ఆర్టికల్ 102 అయితే మనకి తెలియపరుస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఆర్టికల్ 2కి సంబంధించి మళ్ళీ అందులో సబ్ ఆర్టికల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అలాగే మనకి ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి కూడా ఇందులో పొందుపరచడం అయితే జరిగింది. ఇందులో భాగంగా మనకి రెండు రకాలుగా, ఒకటి స్పీకరు ఆయన సస్పెండ్ చేయొచ్చు, తొలగించవచ్చు, అనర్హత వేటు వేయచ్చు. అలాగే రాష్ట్రపతి కూడా అనర్హత వేటు వేయచ్చు. ఓకే, అయితే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అయితే స్పీకర్ వేయడం అనేది జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆర్టికల్ 108 అండి, ఇది ఒకటి ఇంపార్టెంట్ మనకి. ఆర్టికల్ 108 ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యసభ మరియు లోక్సభకు సంబంధించి ఉమ్మడి సమావేశాన్ని అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. జాయింట్ సిట్టింగ్ అంటాము. ఉమ్మడి సమావేశం 108. ఓకే, 108 అనేది ఉమ్మడి సమావేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే మరొక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే 112 అండి. 112 ప్రకారము భారతదేశానికి సంబంధించి వార్షిక ఆర్థిక నివేదిక అండి. మనం బడ్జెట్ అని పిలుస్తాం కదా, రాజ్యాంగంలో బడ్జెట్ అని పొందుపరచలేదు కదా, వార్షిక ఆర్థిక నివేదిక అండి. ఇక్కడ ఒక బిట్ అయితే పడిందండి. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఇంతవరకు మనం చెప్పుకున్న ఆర్టికల్స్ పైన ఇంతవరకు జరిగిన 45 పరీక్షల్లో మెజారిటీ 95% ప్రశ్నలు ఇంతవరకు చెప్పుకున్న వాటిపైన వచ్చాయి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. 112 తరువాత మనకి 123 అండి. 123 ప్రకారము ఏదైనా సందర్భాల్లో అంటే సభలు నడవనప్పుడు రాష్ట్రపతి గారు మనకి ఆర్డినెన్స్లను అయితే జారీ చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 123 ప్రకారము ఇది ఒక ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకుంటే 124 అండి, సుప్రీంకోర్టు నిర్మాణము. సుప్రీంకోర్టు నిర్మాణము గురించి మనకైతే ఆర్టికల్ 124 అయితే చెప్తుంది. ప్రధాన న్యాయమూర్తులు కావచ్చు అవన్నీ కూడా. ఓకే, ఆర్టికల్ 129. ఓకేనా? అలాగే ఆర్టికల్ 124 అండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆర్టికల్ 129 మనం చూసుకుంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అండి. ఇది ఒకటి ఇంపార్టెంట్, ఈ మధ్య బాగా వార్తల్లోకి వచ్చింది. కోర్ట్ ఆఫ్ రికార్డ్. ఓకే, కోర్ట్ ఆఫ్ రికార్డ్. ఇంకా మనం చూసుకుంటే ఆర్టికల్ 143 అండి. ఆర్టికల్ 143 ఇది కూడా వార్తల్లోకి అయితే ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఆర్టికల్ 143 ఏంటంటే రాష్ట్రపతికి ఏవైనా సలహాలు కావాలంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించడం అనేది జరుగుతుందండి. రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అయితే సలహాలను అడగడం జరుగుతుందండి ఆర్టికల్ 143 ప్రకారం. ఓకే, అలాగే మనం చూసుకుంటే 148 ప్రకారము కాగండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి అయితే మనకి 148 ఆర్టికల్ అయితే తెలియపరచడం జరుగుతుంది. ఓకే, అలాగే మనం చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్ అండి. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఇంపార్టెన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి పెద్దగా ప్రశ్నలు అయితే అడగలేదండి. మనకి అడ్వకేట్ జనరల్కి సంబంధించి అయితే ఒక ప్రశ్న అడిగాడు అంతే, అంతకుమించి అయితే అడగలేదు. సరే ఒకసారి చూసేద్దాం. మనకి ఆర్టికల్ 153 ప్రకారము రాష్ట్రాల్లో గవర్నర్ ఉంటారండి. 52 ప్రకారం రాష్ట్రపతి, ఎలాగో 153 ప్రకారము గవర్నర్ గురించి అయితే మనకి తెలియపరుస్తుందండి. ఓకే, అలాగే మనం చూసుకుంటే ఆర్టికల్ 161 ప్రకారము గవర్నరు క్షమాభిక్ష పెడతాడండి. క్షమాభిక్ష అనేది పెడతాడు. మనం అక్కడ రాష్ట్రపతికి వదిలేసాం కదా, 72 ప్రకారము రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష అనేది పెట్టడం జరుగుతుంది. ఆర్టికల్ 168 అండి. ఆర్టికల్ 168 అనేది శాసనసభ నిర్మాణం అండి. 214 ప్రకారము హైకోర్టు నిర్మాణం అండి. హైకోర్టు ఉంటుందని చెప్పేసి ప్రతి రాష్ట్రాల్లో హైకోర్టు ఉంటుందని చెప్పేసి మనకి
ఆర్టికల్ 214 అయితే మనకు తెలియపరుస్తుంది. అలాగే ఆర్టికల్ 223 ప్రకారము రిట్లు జారీ చేయడం జరుగుతుందండి. ఆర్టికల్ 223 ప్రకారం అయితే మనకి రిట్లు జారీ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనం చూసుకుంటే ఆర్టికల్ 239 ప్రకారము మనకి 239 ప్రకారము గవర్నర్ ఎలాగుంటాడో కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ అయితే ఉంటారు. ఓకే. ఆర్టికల్ 165 ప్రకారము అడ్వకేట్ జనరల్ కూడా ఉంటాడండి. ఆర్టికల్ 165 ప్రకారము అడ్వకేట్ జనరల్, అక్కడ మనము అడ్వకేట్ జనరల్ ఇక్కడే ప్రశ్న వచ్చిందండి. మనకి దేశానికి సంబంధించి అయితే అటార్నీ జనరల్ ఎలాగో న్యాయాధికారి, రాష్ట్రానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ అనేవారు రాష్ట్రానికి ముఖ్య న్యాయాధికారిగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే ఇది ఇక్కడ చెప్పాల్సింది. ఓకే, క్లియర్. అలాగే మనకి 263 ప్రకారము అంతర్రాష్ట్ర కౌన్సిల్ లేదా మండలిని ఏర్పాటు చేసుకోవచ్చు అని మనకు 263 అయితే తెలియపరుస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ వార్తల్లో ఉన్నాయి, ఎగ్జామ్లో అయితే బిట్లు అయితే ఇంకా రావచ్చు రాకపోవచ్చు, చూడకపోవడం అది మీ ఇష్టం. నేను ఫస్ట్ ఏవైతే చెప్పానో ఫస్ట్ దాదాపు 50 చెప్పాను కదా, ఆ ఏరియాలో ఖచ్చితంగా వస్తుంది. ఇవి ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా ఏ కారణం చేతో కానీ గ్రూప్ డీలో అయితే ప్రశ్నలు అయితే రాలేదు ఇంకా. నెక్స్ట్ చూద్దాం. 263 తరువాత 279A అండి. 279A జిఎస్టీ కౌన్సిల్. ఓకే, జిఎస్టీ కౌన్సిల్ గురించి అయితే 279A అనేది మనకి ఇంపార్టెంట్. అలాగే మనం చూసుకుంటే 280 అండి ఫినాన్స్ కమిషన్. ఈ ఏరియాలో మళ్ళీ ప్రశ్నలు ఎక్కువ రావడం జరిగిందండి. ఫినాన్స్ కమిషన్కి సంబంధించి అధ్యక్షుడు ఎవరు, మొదటి అధ్యక్షుడు ఎవరు, ప్రస్తుతం ఎవరు, 15వ వాడు ఎవరు అని చెప్పేసి ఇలా ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ఆర్థిక సంఘం అండి. మనకి ఆర్థిక సంఘం అనేది మనకి 280వ ఆర్టికల్ ద్వారా మనకి తెలియపరుస్తుంది. అలాగే మనం చూసుకుంటే ఇవి కాకుండా మనకి ఇంపార్టెంట్ ఏంటనేది ఒకసారి మనం చూసుకుంటే 312 ఒకటి ఇంపార్టెంట్ అండి. 312 ప్రకారము ఏదైనా కొత్త అఖిల భారత సర్వీస్ని కానీ ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా రాజ్యసభలో ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంట్ ద్వారా కొత్త సర్వీస్ని అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అలాగే 315 ప్రకారము అఖిల భారత సర్వీసులు అండి. అఖిల భారత సర్వీసుల గురించి మనకి 315 అయితే చెప్తుంది. అలాగే రాష్ట్ర సర్వీసులు కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే 324 అండి. 15వ భాగం చూసుకుంటే 324 కేంద్ర ఎన్నికల సంఘం స్ట్రక్చర్ గురించి అయితే మనకి 324 అయితే తెలియపరుస్తుంది. దానికి సంబంధించి కమిషనర్స్ గురించి కూడా మనకు 324 అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే 300 కేంద్ర ఎన్నికల సంఘం. అలాగే 326 వయోజన ఓటు హక్కు. ఓకే, 326 వయోజన ఓటు హక్కు కూడా మనకి ఇంపార్టెంట్. అలాగే 325 కూడా ఏ వ్యక్తికి కూడా ఓటు హక్కు నిరాకరించరాదని చెప్పేసి కులము, మతము, భేదం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనం అక్కడ పంచాయతీలకు సంబంధించి 243 విడిచిపెట్టాం కదండి. పంచాయతీలకు సంబంధించి అయితే ఒక మంచి క్లాస్ అయితే చేయడం జరిగింది కాబట్టి అది మీరు ఒకసారి చూడండి, మన ఛానల్లో అయితే ఉంటుంది, టోటల్గా చెప్పడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే 326 తరువాత మనకి 330 అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. 330 లోక్సభలో ఏంటండి, లోక్సభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి మనం లోక్సభలో 330 అండి. మొత్తం ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే 47 మంది అనుకోవడం కాదు, 47 మంది అయితే ఉన్నారు. అలాగే మనకి శాసనసభలో ఎస్సీ ఎస్టీలు 47 అనేది ఎవరండి, ఎస్టీలు. ఎస్సీలు ఎంతమంది అంటే 84 మంది అండి ప్రస్తుతం రిజర్వేషన్లు. ఓకే, అలాగే మనం చూసుకుంటే 332 మనకి ఇంపార్టెంట్ అండి. శాసనసభలో విధానసభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అండి. విధానసభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఎక్కువ ఉంటారు కదా,
మనకి ఇక్కడ ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు రిజర్వేషన్లు అనేది ఒకసారి మీరు చూడండి. అలాగే 331, 333 అనేది ఇప్పుడు మనకు అవసరం లేదు, ఆంగ్లో ఇండియన్లకి సంబంధించిన. ఓకే, నెక్స్ట్ మరొక 4 ఆర్టికల్స్ అనేవి చెప్తాను, చాలా ఇంపార్టెంట్. ఒక ప్రశ్న అయితే వచ్చే ఛాన్స్ ఉంది. 338 అండి. ఇక్కడ చైర్మన్ పైన అయితే ప్రశ్న రావడం జరిగింది. 338 అనేది ఎస్సీ కమిషన్ అండి. ఎస్సీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థే కదా ఎస్సీ కమిషను. 338A ఎస్టీ కమిషన్ అండి. 338A అనేది ఎస్టీ కమిషన్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. అలాగే 338B బీసీ కమిషన్ అండి. ఈ 3 కూడా రాజ్యాంగబద్ధ సంస్థలు. ఎందుకు రాజ్యాంగబద్ధ సంస్థలు క్లియర్ ఆర్టికల్స్లో పొందుపరుచున్నాయి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే 343 అండి, కేంద్ర అధికార భాష. 343 కేంద్ర అధికార భాష ఏంటండి? కేంద్ర అధికార భాష హిందీ. ఏ లిపి అంటే దేవనాగరి లిపిలో అయితే మనకి హిందీ అనేది ఉండడం జరిగిందని 3 టైమ్స్ ఇక్కడ ప్రశ్న అయితే రావడం జరిగింది. కాబట్టి భాషలపైన అయితే ఒక మంచి క్లాస్ అయితే మనం చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే ఇవి కాకుండా మనం చూసుకుంటే 352 అండి. 352 భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ. ఓకే, జాతీయ అత్యవసర పరిస్థితి 352. అలాగే 356 రాజ్యాంగ అత్యవసర పరిస్థితి. రాజ్యాంగ అత్యవసర పరిస్థితి. ఓకే, అలాగే మనం చూసుకుంటే 360 ఎకనామిక్ అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి అండి. ఇవి మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. ఈ 3 ఇచ్చాడు, అత్యవసర పరిస్థితులకు సంబంధం లేని ఆర్టికల్ ఏంటని చెప్పేసి అయితే అడగడం జరిగింది. ఇవి కాకుండా మనకి మళ్ళీ 368వ ఆర్టికల్ ఒకటి ఇంపార్టెంట్ అండి. 368వ ఆర్టికల్ ఏంటంటే రాజ్యాంగ సవరణ విధానం గురించి తెలియపరుస్తుందండి. రాజ్యాంగ విధాన సవరణ గురించి అయితే మనకు తెలియపరుస్తుంది. ఓకే, ఇవి కాకుండా ముఖ్యమైన ఆర్టికల్స్ ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ అయితే కావచ్చు, అలాగే ప్రాథమిక విధులు అయితే కావచ్చు, ఆదేశిక సూత్రాలు అయితే కావచ్చు, వీటికి సంబంధించి ఏవి ఏ భాగంలో ఉన్నాయని చెప్పేసి కూడా మనం తెలుసుకొని వెళ్తే మంచిది. అలాగే షెడ్యూల్ అయితే 12 ఉన్నాయని తెలుసుకోవాలి, 25 భాగాలు ఉన్నాయని కూడా మనము తెలుసుకోవాలి. ఓకే, దీనికి సంబంధించి మనం దాదాపు 60 వరకు అయితే ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఇందులో ఇంకా మీరు సార్ట్ చేసుకుంటే చేసుకోండి. ఒకవేళ సార్ట్ చేయాలనుకుంటే ఈ స్టేట్ గవర్నమెంటు అంటే 200 తరువాత మనం చెప్పుకున్నాం కదా, ఆ ఆర్టికల్స్ని సార్ట్ చేయండి. దేనికి? ఈ గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి మాత్రమే. టోటల్గా నేను సార్ట్ చేయమని అయితే చెప్పను. పాలిటిక్స్ సంబంధించి ఆర్టికల్కి సంబంధించి ఇది ఇంపార్టెంట్ కాదని కూడా నేను చెప్పలేను. కానీ ఈ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని అయితే ఈ క్లాస్ అయితే చేయడం జరిగింది. ప్రాథమిక హక్కులకు సంబంధించి మాత్రం మీరు ఒక్క ఆర్టికల్ని కూడా విడిచిపెట్టి ఎగ్జామ్కి పోవద్దు. అలాగే ప్రాథమిక విధులు, అలాగే ముఖ్యంగా మనకి పంచాయతీరాజ్ సంస్థకు సంబంధించి, అలాగే భాషలకు సంబంధించి అయితే ఖచ్చితంగా ప్రశ్నలు వస్తున్నాయి. ఓవరాల్గా ఈ ఆర్టికల్స్ని కూడా ఒకసారి చూసి వెళ్ళండి. వీలైనంత వరకు కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ పీడిఎఫ్ అనేది నేను కానీ రూపొందిస్తే ఖచ్చితంగా మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదండి, అందులో మీరంతా జాయిన్ అవ్వండి. యాజ్ యూజువల్గా అంటే మనం ఆల్రెడీ కొన్ని పీడిఎఫ్ అయితే పెట్టాం కదా, అలాగే ఈ పీడిఎఫ్ను కూడా అందులో పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.